హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తాజా రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అయితే సూపర్, మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు రెసిపీ వచ్చేసి చీజీ చికెన్ రోల్. ఈ రోజుల్లో ఈ చికెన్ రోల్ లేని నూడిల్ షాప్ లేదంటే నమ్మండి. కానీ ఈ చికెన్ రోల్ అనేది కోల్కతాలో వన్ ఆఫ్ ది పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్. కాకపోతే మన సైడ్ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నూడిల్ షాప్లో చేసి పడేస్తున్నారు. అది ఏమాత్రం మనకు నచ్చడం కూడా లేదు. సో ఈ వీడియోలో ఏంటంటే దీన్ని అథెంటిక్ స్టైల్, కోల్కతా స్టైల్లో మనం చీజీ చికెన్ రోల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్ ఒకటి, మీడియం సైజ్ ఉల్లిపాయ తరిగినది, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, సాల్ట్ 2 టీ స్పూన్లు, మిరియాల పొడి 2 టీ స్పూన్లు, బోన్లెస్ చికెన్ ఇక్కడ మనం 200 గ్రామ్స్ తీసుకున్నాం. తర్వాత ఒక కడాయి పెట్టుకొని బోన్లెస్ చికెన్ అందులో వేసుకొని ఒక చిటికెడు పెప్పర్ పౌడర్, చిటికెడు సాల్ట్, కొద్దిగా నీళ్లు వేసుకొని చికెన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే చికెన్ని కుక్ చేసుకోవాలి. చికెన్లో వాటర్ ఇంకిపోయిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 200 గ్రాముల మైదా, ఒక చిటికెడు పంచదార, చిటికెడు ఉప్పు, నెక్స్ట్ 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందు పిండిని బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల రోల్స్కి క్రాక్స్ రాకుండా చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట. ఒకవేళ ఇది మీకు కష్టం అనిపిస్తే మీరు ఇన్స్టెంట్గా దొరికే చపాతీ రోల్స్ని దీని గురించి వాడచ్చు. దాని తర్వాత మనం పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని చపాతీకి తయారు చేసుకున్న పిండి కన్నా మనం సాఫ్ట్గా స్మూత్గా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని బౌల్లో ఉంచుకొని పైన ఆయిల్ రాసి మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసిన చికెన్ ఏవైతే ఉందో దాన్ని తీసుకొని చేత్తో కానీ ఫోర్క్తో కానీ చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత మనం ఆనియన్స్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దాని తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని అవి బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకొని సాల్ట్ బాగా కలిసిన తర్వాత అందులో చికెన్ పీసెస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా పౌడర్ కూడా మేము ఇక్కడ యాడ్ చేస్తున్నాం, కాకపోతే ఇది ఆప్షనల్ మాత్రమే. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. ఇలా 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కనున్న పిండిని తీసుకొని చేతితో ఇలా చిన్న బాల్స్ కింద తయారు చేసుకోవాలి. బాల్స్ అన్నిటిని తయారు చేసుకున్న తర్వాత పూరీకర్ర తీసుకొని మనం చాలా థిన్గా ఇలా చపాతీ షేప్లో మనం ఆ రోల్స్ని చేసుకోవాలన్నమాట. ఒక పూర్తి రోల్ బాగా చేసుకున్న తర్వాత ఈ సైజులో మనకి కనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ లేకుండా ఈ చపాతీ రోల్ని మనం 2 వైపులా హీట్ చేసుకోవాలి. మొత్తం పచ్చిదనం అంతా పోయేంత వరకు హీట్ చేసుకున్నాక మనం ఒక ఎగ్ బీట్ చేసుకొని మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మనం అదుముకోవాలి. అదుముకున్న తర్వాత మనం ఈ చపాతీ రోల్ ఏదైతే ఉందో ఎగ్ మీద వేసుకొని చిన్నది ఆయిల్ వేసుకొని 2 వైపులా బాగా కుక్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. బాగా కుక్ అయిన తర్వాత ఆ రోల్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక బౌల్లో 2 స్పూన్స్ ఆఫ్ మయోనీస్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ టొమాటో కెట్చప్ని వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ప్లేట్లోకి తీసుకున్న రోల్ మీద మొత్తం అంతా మనం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా పరుచుకోవాలి. ఇలా మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ టేస్ట్కి తగ్గట్టు దాని మీద గ్రేటెడ్ చీజ్ కానీ మోజరెల్లా కానీ మనం స్ప్రెడ్ చేసి తర్వాత చికెన్ మిక్స్చర్ని పెట్టి దానిపైన ఆనియన్స్ని వేసుకొని దానిపైన కావస్తే మళ్ళీ గ్రేటెడ్ చీజ్ని వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్లో చూపించిన విధంగా రోల్ని చాలా దగ్గరగా థిన్గా వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి.
ఎండింగ్స్ కవర్ చేయడానికి మీ అవైలబిలిటీని బట్టి మీరు కావస్తే బటర్ పేపర్ వాడచ్చు, లేకపోతే టిష్యూ పేపర్ వాడచ్చు. ఇలా మొత్తం అన్నీ కవర్ చేసుకున్న తర్వాత రోల్స్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ రోల్స్ చాలా యమ్మీగా, జ్యూసీగా, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడేలా ఉంటాయి. సో చూసారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.